అంబటి రాంబాబు తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు. కాపు నేతల మీద ఎందుకు ఈ కక్ష అని ప్రశ్నించారు. మొత్తం తన మీదన ఈ 20 నెలల్లో 50 కేసులు పెట్టారన్నట్టు పాయింట్ ప్రధానంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపులు కక్ష సాధింపుకు గురవుతున్నారు. చంద్రబాబుని ఏదైనా కమ్మ సామాజిక వర్గాన్ని అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అదే నా మీద దాడి జరిగితే మాత్రం కాపు మీద కాదంటే నేనేమన్నా అనాథన అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. రాజకీయాల్లో మరోసారి కక్ష సాధింపు రాజకీయ ఆరోపణలు అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వంగవీటి రంగా, ముద్రగడ పద్మనాభం తర్వాతన పవన్ కళ్యాణ్ తర్వాతన ఆ స్థాయిలో కాపు నేతగా ఎదుగుతున్నారంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది రైజ్ చేసుకొస్తుంది. 20 నెలల్లో 50 కేసులు పెట్టారు అన్నటువంటిది వివరాలతో సహా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. కావాలని చెప్పి సామాజిక వర్గ పరమైనటువంటి ఒత్తిళ్లు తెస్తున్నారు. కర్రలుతో పుచ్చుకుని గోరంట్ల సెంటర్ లాంటి చోట్లన కాపు సామాజిక వర్గం బలంగా ఉండే సెంటర్లో కర్రలు పుచ్చుకుని వెంటపడి వేటాడినటువంటి పరిస్థితి ఏంటి అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. సెంట్రల్ జైలు నుంచి 18 రోజుల పాటు జైల్లో ఉంచినటువంటి రాంబాబుకి వెనకాల మేము ఉన్నామంటూ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పక్కన ప్రొజెక్ట్ చేస్తుంటే కుల రాజకీయాలు చేస్తున్నారు. కాపులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు. కాపులు కమ్మ అంటూ కుల చీలికలు తెచ్చి కూటమిలో చీలికలు తీసుకొచ్చేటటువంటి కుట్రలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోంది అన్నటువంటి మరొక వైపున తెలుగుదేశం కానీ ఇటు పక్కన జనసేన కానీ చేస్తున్నటువంటి ఆరోపణ అంబటి రాంబాబు కులాన్ని క్లెయిమ్ చేసుకునే హక్కే లేదు అన్నటువంటి పాయింట్ని వీళ్ళు రైట్ చేసుకొస్తున్నారు. ఓవరాల్గా అంబటి రాంబాబు మీద ఉన్నటువంటి కేసుల లెక్క 50 కేసులు తన మీద పెట్టినటువంటికి సంబంధించినటువంటి లెక్కని వైసీపీ విడుదల చేస్తోంది.